సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు జాన్ రాజ్ అండి, మాది ఆగర్తిపాలెం. ఏం చేస్తారు సార్ మీరు? నేను వ్యవసాయం, చెరువులు చేస్తున్నా, వ్యవసాయం, వరి, ప్యాడీ కూడా చేస్తాను. ఎలా ఉంది సార్, అంటే ఇప్పుడు ప్రస్తుత కూటమి పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి పరంగా రాష్ట్రం ముందుకు ఎలా వెళ్తుంది? వరి వరకు వస్తే అభివృద్ధి పరంగా రాష్ట్ర పరంగా చెప్పుకోవాలంటే మరి గత ప్రభుత్వంలో మరి ధాన్యం డబ్బులు వేసేవారు కదైనా సార్వా పంట ఏమో దాల్వాదేమో సార్వాకి ఎలాగ ఉండేది. అయితే మన గవర్నమెంట్ దిగిపోయినప్పుడు కూడా ఆయన అయితే ధాన్యం లెక్క ఇవ్వలేదు రైతులకి, మాకు పడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరి ఏమాటగా ఆ మాట వెంటనే వేశారు. మొన్న ఈ దాల్వా కోసిన వెంటనే మనం పెడుతుందో 2 రోజులు 3 రోజులు వెంటనే డబ్బులు పడిపోయినాయి. గతంలో అలా పడలేదు. జగన్ గారి ప్రభుత్వంలో అలాగైతే పడలేదు. ఇప్పుడు బాగానే ఉంది. అలాగే ఇప్పుడు రైతులు మాకు ఈ కాలం ఉందండి, కాలం మొగలుతూరు డ్రైన్ ఇది మించుమించు 18 సంవత్సరాలు అవుతుంది తవ్వి. దీని వంక చూసిన నాదులు లేడు. ఇది మునిగిపోయి మాకు ఒక పంటే పండుతుంది. మాకు ఈ మెరకలు అయినా కానీ మెరక పొలాలే అసలు ఒక పంట. ఆ పల్లం అయితే ఇంకా సమస్య లేదు. మన వర్షాకాలం సార్వా పోయింది. దాల్వాలో కూడా ఒకసారి వర్షం పడితే మళ్ళీ మునిగిపోయినాయి. సార్వాకు మునిగిపోయినాయి. అంటే పొలాలయ్యి కింద పొలాలయ్యి. అయితే ఒక పంటే పండుతుంది మాకు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాలువలు తోలుతున్నారు. ఇప్పుడు సార్వ కూడా పండుతుంది. అంటే మాకు 2 పంటలు పండుతాయని రైతులు చాలా ఆనందిస్తున్నారు. మాకు దాల్వ ఇద్దరు 60 బస్తాలు పండుతాయి, సార్వ ఇద్దరికి 50 బస్తాలు పడతాయి. పంటలు బాగా పండుతాయి. మాకు వ్యవసాయ ఆధార గ్రామాలు ఇవి బాగా పంటలు అయితే బాగా పండుతాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఈ రైతాంగానికి అయితే మెరుగ్గానే ఉంది. రైతులు సంతోషంగానే ఉన్నారు. గ్రామాల అభివృద్ధి పరంగా ఎలా ఉంది సార్ అసలు? అంటే గతంలో పోల్చుకుంటే గ్రామాల్లో రోడ్లు వ్యవహారం కానీ, డ్రైనేజీలు కానీ, ఇతర సమస్యలు పరిష్కార దిశగా వెళ్తుందా సార్ గవర్నమెంట్? అసలు ఇతర గవర్నమెంట్తో పోలితే అసలు తట్టుడు మట్టేసి నాదుడేటండి గత 5 సంవత్సరాల్లో. మరి ఎలా ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు, వీధులు వేస్తున్నారు, డ్రైనేజీలు, మెయిన్ రోడ్లు అసలు గొంతులు. మాకు పాలకొల్లు నర్సపూర్ రోడ్డు అంటే అసలు బండి వేసిన వెళ్ళకపోయేవాళ్ళు, ఎన్నిపోసిన ఇప్పొచ్చేసేది. ఆ తార్ రోడ్డు వేసారు. అలా భీమవరం పాలకొల్లు భయంకరం ఉండేదండి ఆ రోడ్డు. అసలు దానికి చూసిన నాదులేడు. వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చింది 3 నెలల్లోనే వేస్తారు. 3 నెలలు వేసారు. చాలా బాగుంది రోడ్లు అన్ని. అసలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అభివృద్ధికి ఆయన పెద్దపీట ఎత్తాడు. ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన బాగానే చేస్తున్నారు. చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలని ప్రజల సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలి. మరి అలా చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తుంది. అలాగండి అసెంబ్లీ ఎక్కడ నడుస్తుందండి? వచ్చారు. ఇప్పుడు ఆయన గవర్నర్ గారు ప్రసంగానే వినలేదు. వినకముందు ఆయన ఏది మాట్లాడుతున్నాడో ఎవరికీ తెలియదు. వాళ్ళకి తెలియదు. టీవీలో చూసి మాకు కూడా అర్థం అవ్వకుండా ఆయన మాట్లాడే మాటని వినకుండా వాళ్ళు అలర చేశారు. వాళ్ళు ఏదో రవిడిజన్ చేసినట్టు చేశారు లోపల. అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని 11 మంది అంటే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది లేనిదని అడిగి మళ్ళీ ఏదో చేయట్లేదని ఆ సాక్షి టీవీలో ఏవో లేనిపోని అన్నీ స్క్రోలింగ్లు పెడుతున్నారు. మరి అది కూడా కరెక్ట్ కాదు. అది దేనికైనా గవర్నమెంట్ ఇప్పుడు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ఉంటామంటారు కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నట్టు ఏదైతే కనిపించట్లేదు. స్పీకర్లుగా రఘురామరాజు గారు, అయ్యనపాత్రి గారు ఎలా చేస్తున్నారండి? స్పీకర్ అయ్యనపాత్రి గారు నెంబర్ 1 అండి. ఆయన అనుభూషాలైనా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రి చేసిన ఆయన ఎన్నో లోటుపాట్లు తెలిసిన అనుభూషాలి. ఆయన బాగానే చేస్తున్నాడు, బాగానే మాట్లాడుతున్నారు. అలాగే రఘురామకృష్ణ గారు కూడా ఆయన కూడా పర్వాలేదండి. ఆయన కూడా బాగానే మాట్లాడుతున్నారు, గౌరవంగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ అసభ్యంగా కానీ ఏమి చూడటానికి ప్రజలు హర్షించారు కదండి. బాగానే ఉంది, ప్రస్తుతం బాగానే ఉంది. సార్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? అదేవిధంగా పెట్టుబడులను తీసుకొస్తున్నారు రాష్ట్రానికి. నెంబర్ 1 అండి. విదేశాలు వెళ్ళారు. విదేశాల నుంచి ఆయన ఐటీ రంగంలోనూ ఇటు విద్యలో ఎడ్యుకేషన్లో కూడా బాగా ఆయన మంచి అనుభవంతో మంచి అనుభవంతో బాగా పెడుతున్నారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. పిల్లలు కూడా ఇంకా స్కూల్స్లో కూడా ఇంకా ఇంగ్లీషు అది ఇంకా ఎఫెక్టివ్గా అంటే కాన్వెంట్ స్కూల్కి ధీటుగా ఎడ్యుకేషన్ ఉండాలని బాగా ఆంక్షలు పెడుతున్నారు. టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.